నీవు మహ్మదీయ వంశమునందు పుట్టి నాకు శిష్యుడివై సిద్ధుడు అన్న నామముతో ప్రసిద్ధి చెందుతావు. స్వామివారి వాక్కులను ఆలకించిన ఆనందభైరవయోగి మరింత విస్మయంతో, స్వామి, నేను త్రిమూర్తులలో ఒకడైన శివుడినైనప్పుడు నాకు ఈ గోహత్యా పాతకము సంక్రమించడమేమిటి? త్రిమూర్తులకి కూడా ఇలాంటి పాతకాలు తప్పవా? అని ప్రశ్నించాడు ఆశ్చర్యంతో. స్వామివారు చిరునవ్వు నవ్వి, శంకరా, మనము త్రిమూర్తులమైనంత మాత్రంచేత మన స్వయంకృతాపరాధాలు నశించవు. ఎంతటి వారైనా ఆ పాపఫలాన్ని అనుభవించక తప్పదు. కనుక నేటి గోహత్యా మహాపాతకమును నీవు అనుభవించి తీరాలి. అయితే గోహత్యా మహాపాతకం ఫలితంగా నీవు త్వరలో మహ్మదీయ వంశమునందు పుట్టి అనంతర కాలంలో నాకు శిష్యుడివై లోకములో సుజ్ఞానమును ప్రచారము చేయిచూ సిద్ధుడు అన్న నామముతో ప్రసిద్ధి చెందుతావు. అప్పుడు నీవెనరించిన గోహత్యా మహాపాతకము నశిస్తుంది. తొలుత అత్రి మహర్షి నాకు వీరంభొట్లయ్య అని పేరు పెట్టగా ఈ ప్రాంతవాసులు నన్ను వీరప్పయ్యాచార్యులు అన్న పేరుతో సంబోధిస్తున్నారు. మరికొంతకాలం తరువాత నేను కందిమల్లాయపల్లెకు చేరుకుంటాను. అక్కడే వీరబ్రహ్మేంద్రస్వామి అన్న పేరుతో నా మహత్తులు ప్రదర్శిస్తాను. నా బోధనలతో భక్తులను ఉద్ధరిస్తాను. కాలజ్ఞానము రచించి భవిష్యత్తును లోకానికి చాటుతాను. కులమతాల కుళ్ళును కడిగివేసి సహపంక్తి భోజనాలు పెడతాను. విశ్వబ్రాహ్మణ కులంలో అవతరించిన నన్ను, పంచానన బ్రహ్మనైన నన్ను వీరబ్రహ్మం అని కూడా భక్తులు సంబోధిస్తారు.